భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెంలో ఉన్నాము. కార్మికులు అంటే మనకు గుర్తొచ్చేది కొత్తగూడెంలో సింగరేణి కాలనీస్. ఇక్కడ ప్రతి కార్మికుడికి సలాం కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. అరే రే రే మీ కొత్త మూడుకి వస్తే ఇంతేనా? హలో హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. సిరి సంపదలున్న సింగరేణికి జిందాబాద్. సింగరేణి కన్నతల్లి అయితే కన్నబిడ్డల లాంటి కార్మికులకి జిందాబాద్. ఇన్ని జిందాబాద్లున్న మన కొత్తగూడానికి జై హింద్. బాగా చెప్పారు బాగా చెప్పారు. కొత్తగూడెంలో ఇంత అందమైన పార్టిసిపెంట్స్ వస్తే ఆ కిక్కే వేరప్ప. నిజంగా చాలా బాగున్నారు, నవ్వుతే ఇంకా బాగున్నారు. మీ పేరండి? సాయి ప్రసన్న. సాయి ప్రసన్న గారు. మంజీరా. మంచిదే. మీరిద్దరు? వదినా మరదలు. వెరీ గుడ్. ఒకరు బై మిస్టేక్ ఫ్రెండ్స్. ఏమైందండి అంటే ఫ్రెండ్స్ గా వదిన మరదలు అయ్యారా? వదిన మరదలు అయ్యి ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్ అయ్యి వదిన మరదలు. రైట్. మీ పేరండి? నీరజ. నీరజ గారు. అందరు చెప్పినట్టు రొటీన్ చెప్తే ఏం బాగుంటది రవి? ఏం చెప్తావు అయితే? ఎవరికి కొడితే దిమ్మ తిరిగి కొత్తగూడెం మొత్తం షేక్ అవుతుందో తానే శిరీష. మీరిద్దరు? సిస్టర్స్. సిస్టర్స్. వెరీ గుడ్. వెల్కమ్ ఇద్దరికి కూడా. పరిచయాలు నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలియాలి కదా. ఐఎమ్ సాయి ప్రసన్న ఫ్రమ్ మీ కొత్తగూడెం. పేరు అడగలేదు అక్క, నాకు తెలుసు. ఇక్కడ జోక్ చెప్తున్నావా పాట పాడుతున్నావా అది చెప్పు. మర్చిపోయాను పీడమైంది పో. మీరు చెప్పండి. ఇద్దరు 5th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నావో చెప్పు ఫస్ట్. జోకు భయ్యా. మరి డైలాగా జోకా తెలియాలి కదా. ఇద్దరు 5th క్లాస్ స్టూడెంట్స్ అంటే జోక్ అని ఒక మొగాడిని పట్టుకొని కింద తొక్కుతుంది చూడండి. ఆడల్లా మజాక. చెప్పక్క నువ్వు అస్సలు డిస్టర్బ్ అక్క చెప్పక్క. ఫస్ట్ స్టూడెంట్ అనవసరంగా లవ్ చేసిన అంటాడు. ఎవరిని? టీచర్ ని. 5th క్లాస్ లో టీచర్ ని లవ్ చేస్తాడు. అంతే. అయితే సెకండ్ వాడు అంటాడు కదా, అవునారా ఎందుకు అంత పరేషన్ అవుతాను, అంతగా ఏం చేసింది టీచర్ నేను అంటాడు. అప్పుడు ఫస్ట్ అంటాడు, అనవసరంగా లవ్ చేసిందిరా, నేను లవ్ లెటర్ అని ఇస్తే ఆమె ఇంపోజిషన్ అనుకోని కరెక్ట్ చేసి పడేసింది అని. ఈ జోక్ చెప్పడానికి ఇంతసేపా? ఇంతసేపు చేసిన సూపర్ జోక్, సూపర్ హైలైట్. పెద్దక్క గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. డైలాగ్ డైలాగ్ రెడీ. భయపడితే నేను భయపడ్డాను షూటర్ అనుకుంటున్నా బే సాయి ప్రసన్న అని. ఎవరున్నారు అక్కడ? అలా తిట్టేశావు. ఆయన ఉన్నాడు. సారీ బా. బాగుందండి, వెరీ గుడ్, సూపర్. వాళ్ళిద్దరిని చూస్తే ఈ ఎపిసోడ్ లో మీ ఇద్దరిని తిననికి 2 సింహాల్లాగా ఉన్నారు. మీరు ఏం క్రియేట్ చేయకపోతే ఇగో ఈ పెద్ద ఆడపులి ఈమె మొత్తం లాక్కెళ్ళిపోతుంది. మీరు యాక్టివ్గా ఉండాలి. ఏం చేస్తున్నారు? డైలాగ్ చెప్తున్నారా? రెడీ యాక్షన్. ఏ రవి, ఫ్లూట్ జింక ముందు ఇక్కడ ఉన్న సింహాల ముందు కాదు. చెప్పడం కాదు, ఫ్లూట్ తెచ్చి అయితే అనాలప్పుడు. రెడీ. నేను కవిత చెప్తాను. కవిత చెప్తారా? చెప్పండి. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస రవి. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం రవి. నిన్ను చూసాను టీవీలో, నిన్ను కలిసాను ఈ టీవీలో.
అయింది నా జన్మ ధన్యం. అందుకో నీకు ఒక శేఖర్. వీళ్ళు ఎంత కష్టపడి ఎన్ని గిఫ్ట్లు గెలుచుకున్నా నా విషెస్ మాత్రం మీతోనండి. మీరే గిఫ్ట్లు గెలుచుకోవాలి. విను, ఓ 5th క్లాస్ చెడ్డీలు జీన్సులు కాదు, ఇట్లాంటివి మనసుకి అద్దుకుపోయేలా ఉండాలి ఏమన్నా. రవి నీ ఫ్యాన్స్ అయితే వస్తుంది. గిఫ్ట్ కోసం వస్తే ఏమొస్తుంది? గిఫ్ట్ మేము గిఫ్ట్లు చూసుకోము. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. మీతో స్టార్ట్ చేద్దాం. మీరిద్దరు ఇప్పుడు హీరో హీరోయిన్, కొత్తగూడెంకి సక్సెస్ మీట్. మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, వచ్చారు, ప్రెస్ మీట్ అవుతుంది. ఎలా మాట్లాడుకుంటారు మాట్లాడండి, ఆంగ్ల పదాలు వాడకుండా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ స్వాగతం, సాయి ప్రసన్న సుస్వాగతం. నేను కథానాయకుడు, మా కథానాయకురాలు. మా చిత్రం పేరు చెత్తకుప్ప. చెత్త కుప్పనా? చెత్తకుప్ప. కరెక్ట్ హీరోయిన్ ఎంచుకున్నారు మీరు. చెత్తకుప్ప సినిమా ప్రేక్షకులందరికీ ఇదే మా అభినందనలు వచ్చినందుకు. ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, మా ఈ చిత్రంలో మేము చాలా బాగా నృత్యాలు, చాలా హాస్యం పండించాము. ముఖ్యంగా ఇందులో ఏనా హాస్య నటుడు అయితే ఉన్నాడంటే బ్రహ్మానందం గారు. మీకు అందరికీ తెలుసుగా బ్రహ్మానందం గారు ఎంత పెద్ద నటుడు, ఎంత పెద్ద హాస్య నటుడు ఆయన ఉన్నారండి ఈ సినిమా. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఒక హాస్య నటుడు కూడా ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రేమ కథ చిత్రంలో నటించినటువంటి సప్తగిరి గారు. అక్క ఆ సప్తగిరి గారు. ఎంత దరిద్రంగా అన్నావు అక్క. బాబు, ఈ హీరోయిన్ తో పని చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా చెత్తగా అనిపించింది. ఏం చేశారు? అబద్ధాలు మెల్లగా చెప్పాలి, ఎందుకంటే పక్కన మన రవి గారు ఉన్నారు. అసలే మా కథానాయకుడు ఆయన చెత్తగా చేసిన అదే సినిమా. ఈ సినిమాలో హీరో పేరు ఏంటండి? పరిపూర్ణేష్ బాబు. పరిపూర్ణేష్ బాబు. ఈమె మంజీరా. ఏం జీరా? మంజీరా అంటే హైదరాబాద్ లో నీళ్ళు తాగలే. ఓ మంజీరా వాటరా. మరి చెత్తకుప్ప అని పెట్టారు, ఎందుకు పెట్టారు చెత్తకుప్ప అని? ఆ కథ అలా ఉంటుందండి. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ గురించి. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది అందరు కొత్త వాళ్ళ ఈ చిత్ర బృందంలో. పేరేదో ఉంటది కదండి మ్యూజిక్ డైరెక్టర్ రవికిరణ్. బాగా కొడతాడు సూపర్ బాగా కొడతాడు. దంచుడు బాగా దంచుడే. ఒక్క పాట ఏదన్నా మా కోసం. వాడు దంచిండు, పాట కూడా దంచడం పెట్టిండు. వెరీ గుడ్. ఇది ఒక సాంగ్ అన్నారు కదా, ఇంగ్లీష్ పదం. సూపర్. వీళ్ళకి టైం తో సంబంధం లేదు, వాళ్ళు చదువుకుంది రాసుకొని వచ్చింది, నేను చెప్పినమా లేదా అంతే. నా పని అయిపోయింది. సూపర్, వెరీ గుడ్. బాగా చెప్పారు, బాగా మాట్లాడారు. సో 90 seconds లో ఒక్క ఆంగ్ల పదం, అంటే ఒకటే ఒక ఆంగ్ల పదం వాడారు. మీరు 2 వాడారు అనుకోండి, వాళ్ళకి గిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఒకటి వాడలేదు అనుకోండి, మీకు వస్తుంది గిఫ్ట్. మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే కొత్త పథకం, జ్యువెలరీ గురించి వింతగా ఏదో పెట్టారు. అది మీరు వచ్చి ఈవిడికి చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా చేస్తారు? ఇక టైం స్టార్ట్స్ నౌ. నీరజ వినురా, నేను చెప్పేది ముందు చెప్పక్క. చెప్పమంటావా? అయ్యో చెప్పు. నేను ఆ విషయం చెప్తే నువ్వు ఇక్కడ ఉన్నావు తెలుసా? ఎందుకక్క? ఎగిరి గంతేస్తావు తెలుసా? గాలు పైకి లేపేసి భూకంపాలు రావు, ఏమీ రావులే గాని నీ మెల్లోకి, నీ నడుముకి అన్ని బంగారు వస్తువులు వస్తాయి తెలుసా? అట్లాంటి విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటో చెప్పక్క త్వరగా. అయినా మన ఆడవాళ్ళందరి కోసం అనేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారనమాట. ఏంటా పథకం ఏంటంటే బంగారం తక్కువ రేట్లకి అమ్మే విధంగా వచ్చిందనమాట. అట్లా ఆ పథకం. ఇది నిజం కాదక్క? నిజము. నీకు అబద్ధం చెప్తానారా? బంగారం రేటు తగ్గడం ఏంటక్క, నీ పిచ్చి గాని. నిజం రా. లేదక్క, నిన్న వార్తల్లో కూడా వచ్చింది, నేను చూసాను, అందుకే చెప్తాను. బహుశా నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోలేదేమో. రవి కూడా చూసిండు. రవికే తెలుసు. మా మరిది ఆ గుడ్డి కళ్ళద్దాలు. మా మరిది అట్లా అంటే నేను అసలు ఊరుకోండి. రవి టీవీ చూసాడు కాబట్టి నేను అసలు నమ్మను. టీవీ ఇంగ్లీష్ పదం ఒకటి వచ్చింది. నేను చెప్తున్నా కదా, నువ్వు నమ్మాలి అంతే. ఇక నేను చెప్తున్నా కదా, టీవీ నమ్మకపోతే ఒక రాడ్. టీవీ ఇంకో టీవీ వచ్చింది. గెలిచావుగా. మాట్లాడండి. చూసాను, అందుకనేసి నేను తీసుకెళ్దామనేసి వచ్చేదాను బంగారు షాప్ కి. అవునా అక్క? అవును. అయితే వెళ్ళి బంగారం కొనుక్కుందాం అక్క. ఏమేమి తీసుకెళ్దాం? షాప్ అన్నదా? 3 రాసుకోండి. ఇప్పుడు ఎన్నున్నా లెక్కలేదు. ఓడి పేరుకొని మాట్లాడండి అక్కలు. బంగారం ఏమేమి తీసుకుందాం రా నగలు మనం? నువ్వే చెప్పక్క. చెవికి కమ్మాలు, నెక్లెస్ ఇంగ్లీష్ పదం, గాజులు అవి తీసుకుందాం. బ్యాంగిల్స్ ఏమంటారా? సరే అక్క, అవి తీసుకుని వెళ్దాం. తక్కువ రేట్ అనమాట, మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడే కొని పెట్టేసుకున్నాం అనుకో. ఏమంటారు? నెక్స్ట్ ఏమన్నా అయినా కూడా నెక్స్ట్ ఇబ్బంది ఉండదు. ఓకేనా? బాగా చేశారు. 90 సెకండ్లు అయిపోయి టోటల్ గా ఒక 1/2 డజన్ ఆంగ్ల పదాలు వాడారు మీరు. సూపర్ గా. వాళ్ళు ఇంత అంటే
ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు కానీ ఒకటే ఆంగ్ల పదం. 6 వచ్చేసిన తర్వాత ఏమైంది? ఆ గిఫ్ట్ మొత్తం ప్రేమ. ప్రేమ ప్రేమ. సూపర్. ఫస్ట్ రౌండ్ గిఫ్ట్. Hula la la la, dito hula la, ni vale hey hey, galotele la. Hula la la la, dito hula la, ni vale hi hula la. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. Hula la la la, dito hula la. ఇప్పుడు నా ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్ రౌండ్ కలర్ఫుల్ చిలక. చాలా మంది అందమైన లేడీస్ ఉన్నారు. మీలో నుంచి ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తాను. చాలా అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. ఒక చిన్న టాస్క్ ఇస్తాను అంతే. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే అప్పటికప్పుడు గిఫ్ట్ ఇచ్చి దండం పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అంట. ఓకేనా? బాగా చేయాలి. కానీ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? హ్యాపీగా గట్టిగా నవ్వండి. ఎవరైతే గట్టిగా నవ్వుతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. సూపర్. నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? మై నేమ్ ఇస్ ప్రియాంక. ప్రియాంక, సాహితి, సాహితి, ప్రియమణి, ప్రియమణి, అంజలి. అంజలి. ఓకే, నలుగురు వచ్చారు. నలుగురు ఫేస్ లో కొంచెం నర్వస్నెస్, కొంచెం భయం కనబడుతుంది. అది మొత్తానికి దూరం చేద్దాం. ఇక్కడ సైడ్ ఏమో లంగా ఓని బ్యూటిఫుల్ గా, ఇక్కడ సైడ్ ఏమో ఆంటీలు ఇద్దరు సారీలు కట్టుకొని వచ్చారు. ఆంటీల్లో ఎక్కువ సత్తా బలం ఉంటుందా, లేకపోతే లంగా ఓని యూత్ లో ఎక్కువ బలం ఉంటుందా? యూత్ చాలా మంది యూత్ అండి. ఓల్డ్ ఈస్ గోల్డ్ ఒప్పుకున్నారు. ఓల్డ్ అని. ఓల్డ్ ఈస్ గోల్డా, యూత్ ఈస్ గోల్డా? వాళ్ళు ప్రూవ్ చేద్దాం. వీళ్ళిద్దరు ఒకసారి నడుస్తారు, వీళ్ళిద్దరు ఒకసారి నడుస్తారు. ఎవరు బాగా అందంగా నడిచారో ఆడియన్స్ నిజాయితీగా చెప్తారు. సారీలో అందం ఉందా, లంగా ఓనిలో అందం ఉందా అని. ఓకేనా? ఈ కాంపిటీషన్. దాని తర్వాత టాస్క్. ఫస్ట్ యూతా ఓల్డా? ఫస్ట్ యూత్ తో స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్. ఏమైందమ్మా నీకు? అదే శ్మశానం నుంచి దయ్యం లేచి ఏమైందమ్మా? మామూలుగా నడవచ్చుగా. ఇంట్లో మీ అమ్మ బజార్ నుంచి టమాటాలు తీసుకురావా అంటే అట్లా నడుస్తావు? నార్మల్ నడుస్తావు కదా. ఏమైంది నీకు? ఏం కాలేదు. అదే ప్రాబ్లం. రెడీ. ఇప్పుడు యూత్ అయిపోయింది. యూత్ లో అంత మజా రాలేదు కదా. ఇప్పుడు సారీస్ లో అంటే ఓల్డ్ ఏం చేస్తారో చూద్దాం. మ్యూజిక్. వెరీ గుడ్. సూపర్. మీ పేరేమన్నారు? ప్రియమణి. ప్రియమణి. ప్రియమణి గారు ఒక డిఫరెన్స్ అండి, అది మీరు తెలుసుకోవాలి. ఇలా చేస్తే ర్యాంప్ వాక్, ఇలా చేస్తే ఓల్డ్ అంటున్నారు కానీ బాగా చేశారు. కానీ ఇలా చేసుకుని వాక్ చేస్తే ఇంకా బాగుంటది. అనిపించిందా మీకు? మధ్యలో వచ్చిన తర్వాత అయ్యో ఇట్లా పెట్టగా ఫిక్స్ అయిపోతుంది. ఆల్రైట్. సో యూతా ఓల్డా? యూత్ పరువు తీశారండి. అందుకనే కదా ఓల్డ్ ఇస్ గోల్డ్ ఒప్పుకున్నారు. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఒప్పుకున్నారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీలో నాకు నచ్చిన అమ్మాయి నాకు వచ్చి ప్రపోజ్ చేసింది అనుకో, ఎస్ అని ఫుల్ హ్యాపీ మూడ్ లో ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళగానే మా నాయన ఇగోరా ఈ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అది ఫిక్స్ అయింది, ఈ అమ్మాయిని చేసుకోవాలని అనుకో కదా. అంటే సేమ్ టైంలో కింద కాలుతుంటది, పైన చల్లగా ఉంటది, కింద కాలుతుంటది, పైన చల్లగా ఉంటది. అలాంటి సిచ్యువేషన్ చాలా మందికి వస్తుంటది వేరే వేరే సిచ్యువేషన్స్ లో. రైట్. ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు. మీకు ఎందుకో మండుతుంది కానీ ఎందుకో చల్లగా ఉంది. అంటే కింద మంట, పైన ఐస్ క్రీమ్. ఇలాంటి సిచ్యువేషన్ లో మాటలు ఇలా వస్తాయి. అంటే నాకేమైనా చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, రవి నీ యాంకరింగ్ చాలా బాగుంటది, అసలు ఏమైనా చేస్తావా, నువ్వు చేసేది మాత్రం అలా. అంటే కూల్ హాట్ రెండు ఒకటే టైంలో వస్తే ఎలా ఉంటది. రెడీ? ఓకేనా? చెల్లెతోనే స్టార్ట్ చేద్దాం. అటు నుంచి ఏదైనా మాట్లాడొచ్చు నాతోని, కానీ ఆ కూల్ ఆ హాట్, ఆ కూల్ ఆ హాట్ అలా వేరియేషన్స్ ఇస్తున్నారు. రెడీ? యాక్షన్. చూడప్ప సిద్ధప్ప,
సింహం గడ్డం గీసుకుంటది. అది గీసుకుంటుందా? నువ్వే అద్దం పట్టినావు కదా అది గీసుకుంటుంటే. సింహం ఏంటన్నా గడ్డం గీసుకుంటుందా? మళ్ళీ యాక్షన్. చూడప్ప సిద్ధప్ప, సింహం గడ్డం గీసుకోలేదు. నేను అడిగినా ఏది గీసుకుంటుందో గీసుకోలేదని. డైలాగ్. చూడప్ప సిద్ధప్ప, నాకు సింహానికి ఒకటే తేడా, అది గడ్డం గీసుకోలేదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది డైలాగ్. రెడీ యాక్షన్. చూడప్ప సిద్ధప్ప. అయ్యో ఆలోచిద్దాం. ఇదే డైలాగ్. రెడీ. చల్లగా వేడిగా, చల్లగా వేడిగా. చూడప్ప సిద్ధప్ప, సింహం గడ్డం గీసుకుంటుంది. అవునా? అదే ప్రాబ్లం వచ్చింది నాకు. చూడప్ప సిద్ధప్ప. ఓ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్న రేడికి పోయింది అది. ఎప్పటికన్నా గెలిచేది మా యూతే. ఇప్పుడు చూడు మా యూత్ పవర్ నిలబెట్టక్క నా పరు. ప్లీజే. ఇదే డైలాగ్. చల్లగా వేడిగా, చల్లగా వేడిగా. రెడీ యాక్షన్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప. డైలాగ్ మాత్రం చెప్పింది కానీ నేను చెప్పిన టాస్క్ మాత్రం చేయలే. మెల్ల కొంచెం సిగ్గుతో కొంచెం కోపంతో రెండు కనపడాలి. ఓకేనా? కోపం సిగ్గు. రెడీ యాక్షన్. చూడప్ప సిద్ధప్ప. ఇదేంది కోపమా సిగ్గా? కోపంగా గట్టిగా కళ్ళు పెద్దగా చేసి అరుస్తావు. చూడప్ప సిద్ధప్ప. రెడీ యాక్షన్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, ఇదంతా సేమ్ టు సేమ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి దాన్ని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్. అది యూత్ పవర్ అంటే. విన్నారా? ట్రై చేస్తారా ఒకసారి? చూడప్ప రవిభయ్య. చూడప్ప ఇవి క్రియేటివిటీ వాడింది. అయ్యో. నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకుంటది. ఆడవాళ్ళు అదే మజా. గీసుకోలేని సింహంతో కూడా గీక్పిచ్చారు చూడు. అది ఆడాల మజాక. సూపర్. సెకండ్ రౌండ్ అయిపోయింది. విన్నర్ ఎవరో క్లియర్ గా తెలుసు. ఎవరు చెప్పు? ప్రియాంక. సూపర్. సో సెకండ్ రౌండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు గిఫ్ట్ గెలుచుకుంది ప్రియాంక. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. సూపర్ సింపుల్ గేమ్. థర్మోకోల్ షీట్ ఉంది, దాని మీద స్ట్రాస్ మేము పెట్టాం. ఇక్కడైతే చిన్న బ్యాంగిల్స్ ఉన్నాయి, 2 రింగ్స్ ఉన్నాయి. టీమ్ లో 2 ఉన్నారు. ఒకరిక్కడ ఒకరిక్కడ నిల్చోండి. ఫటాఫట్ ఫటాఫట్ వేస్తూ ఉండండి. ఆ స్ట్రాస్ లో ఈ బ్యాంగిల్ ని దింపాలి. ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. Music on can, disco on can, move it on can, slowly, slowly. Music on can, disco on can, move it on can, slowly, slowly. Ha, party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. ఒక్కడు కూడా వేయలే. ఓ మాటలు కాదు, ఇది ఆడాలి. Let's relax and rock. Sing song, ding dong. ఓ పెద్ద కథలు ఎంత మంచిగా ఆడుతుందో. ఏం చెయ్యాలో నువ్వు అన్ని బయట వేస్తావు. ఇక అన్ని రైట్, నథింగ్ రాంగ్. మ్యూజిక్ ఓకే. ఏ చక్కగా ఓ పెద్ద పెద్ద మాట. టైం అయిపోయింది, ఇంకేడెత్తావు. సో టోటల్ గా పడ్డాయంటే ఒకటే పడ్డది. ఓకే 1 మినిట్ తర్వాత ఒకటే పడ్డది. అది కూడా ఎవరు వేసారు? మా పెద్ద కేసీర్. మా చిన్న కబ్బా ఉట్టి మాటలే. వాళ్ళు 2 వేసినట్టే వాళ్ళకి గిఫ్ట్ పోతుంది. అయ్యో చూద్దాం. వాళ్ళకి టార్గెట్ 2 ఇచ్చారు. వచ్చే జస్ట్ 2 is your target. Your time starts in 3, 2, 1 go. Music on can, disco on can, move it on can, slowly, slowly. Music on can, disco on can, move it ఇంకొకటి slowly, slowly.
party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Arre. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. ఒక్కటి కమాన్. Rara brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Annie right and nothing wrong. Music. Okay. సూపర్ గా 1 minute లో మేము ఎక్కువ కూడా చేయం. టార్గెట్ ఎంతో అంతే, సైలెంట్ ఉంటాం చాలు అంతే. అంతే. థర్డ్ రౌండ్ అద్భుతంగా. ఇంత టఫ్ గేమ్ ఆడాలంటే చాలా గట్స్ ఉండాలి, మనసు గట్టిగా చేసుకుని ఆడాలి. నిజంగా ఒక ముగ్గు వేసి అందులో అబ్బాయిలు దింపడం ఎంత కష్టమో వీళ్ళకి, ఈ క్రాస్ లో బ్యాంగులు దింపడం అంతే కష్టం అని వాళ్ళు తెలుసుకున్నారు వీళ్ళు. కానీ 2 వేశారు, టార్గెట్ క్లియర్ గా. ఫస్ట్ రౌండ్ గెలిచిన వాళ్ళని ఓడగొట్టి ఆడాలా మజా కనిపించుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ క్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైమ్ ఇస్ టు పారియో, లిప్స్టిక్ ఎందుకో, లిప్ లాక్ నేర్చుకో. అదిరిపోయే ఎపిసోడ్ కొత్తగూడెంలో అలా జరిగిపోయింది. మా అద్భుతమైన పార్టిసిపెంట్స్, అద్భుతమైన ఆడియన్స్ తో. మళ్ళీ రేపు ఏ ఊరికి వెళ్తా, ఎవరా పార్టిసిపెంట్స్, ఎవరా ఆడియన్స్, ఏం జరగబోతుంది, ఎవరు గిఫ్ట్లు గెలుచుకుంటారు చూడాలంటే రేపు ఈటీవీ సాయంత్రం 6 గంటలకు ఇదే టైం చూస్తుండండి. లేన్ గుడ్ నైట్, చరా బాయ్ బాయ్. చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ. విక్రమార్కుడు ఎలా చేస్తాడే, భలే ఉంది అసలు చాలా బాగుంది. అమ్మో వీళ్ళు తేడానేమో. నాకు నైట్ అంతా మీరే వచ్చారు కలలో. నాకు నిన్న నైట్ కల వచ్చింది. నైటే వస్తాయి ఓడకన్నా. ఎవరైతే ముందుకు పోయి ఆ నీళ్ళ బిందెను ముట్టుకొని మళ్ళీ పరిగెట్టుకుంటూ ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్నర్. రెడీ 1 2 3. ఆడ ఎవరైనా పులిహోర ప్యాకెట్లు ఇస్తారా అన్నారా? అట్లురికి రన్నింగ్ రేస్ అంటే అట్లురికి